అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్స్ మేడం, సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము పోషన్ ట్రాకర్ యాప్లో 3 to 6 పిల్లలకి ఆధార్ అంటే చైల్డ్ యొక్క ఆధారు ఏ విధంగా యాడ్ చేయాలి, దాని తర్వాత ఆ చైల్డ్కి ఆధార్ ఐడి ఏ విధంగా మనము క్రియేట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక అందరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆధార్ ఐడి, ఎందుకంటే ఇప్పుడు చాలా మ్యాండేటరీ వచ్చింది కనుక ఆధార్ ఐడి స్కూల్కి వస్తున్న ప్రతి ఒక్క చైల్డ్కి ఆధార్ ఐడి అనేది ఇప్పుడు మనం చేయాలి కనుక చైల్డ్ ఆధార్ లేని వాళ్ళకు ఏ విధంగా యాడ్ చైల్డ్ ఆధార్ చేసి అదేవిధంగా కంటిన్యూగా ఆధార్ ఐడి మనం ఏ విధంగా చేయొచ్చు అన్నది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. మా ఆధార్ ఐడి క్రియేట్ చేయడానికి మనకు ఎంతో టైం తీసుకోదు. ఒకసారి ఈ వీడియో చూసి మనం చేసినట్టయితే ఒక ఆధార్ ఐడి క్రియేట్ చేయడానికి ఒక 20-30 సెకండ్లోనే ఒక ఆధార్ ఐడి మనం కంప్లీట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ ఆధార్ ఐడి చేయడానికి ఎలాంటి ఓటీపీతో సంబంధం లేదు కనుక మనకు జస్ట్ ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మనం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పోషన్ ట్రాకర్ డాష్బోర్డ్లో బెనిఫిషియరీ సెలెక్ట్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 3 to 6 పిల్లలని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ చైల్డ్కి అయితే మనము ఆధార్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ చైల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ చైల్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలమ్మా, అసలు ఆ చైల్డ్ ఎవరి ఆధార్తో రిజిస్ట్రేషన్ అయి ఉన్నది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఫాదర్ ఆధార్తో రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ చైల్డ్ ఆధార్ సెలెక్ట్ చేసుకొని ఆ చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మా ఆధార్ ఐడి మనం క్రియేట్ చేయాలంటే చైల్డ్కు సెల్ఫ్ ఆధార్ ఉంటే మాత్రమే ఆధార్ ఐడి క్రియేట్ చేస్తుంది, గమనించగలరు. ఇప్పుడు మనము ఎంటర్ చేస్తున్నాము ఆధార్ నెంబరు, చైల్డ్ ఆధార్ యాడ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఎంటర్ చేసాము. దాని తర్వాత చైల్డ్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్, మన చైల్డ్ యొక్క ఆధార్ కార్డులో పేరు అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఒకవేళ ఆధార్లో లేనట్టు ఎంటర్ చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది, అది రాదు కనుక ఖచ్చితంగా గమనించగలరు. ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నేమ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేమ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. అదే విధంగా ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అయింది. సో మనము ఆ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొదటగా సంవత్సరం, తర్వాత నెల, తర్వాత తేదీ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మేల్ ఫీమేల్ ఆల్రెడీ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెరిఫై ఆధార్ క్లిక్ చేయగానే చైల్డ్ ఆధార్ అప్డేటెడ్ అని వచ్చేసింది. మనకు ఇప్పుడు చైల్డ్ ఆధార్ అనేది అప్డేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, ఆ యొక్క చైల్డ్ మనం ఆధార్ యాడ్ చేసాం కదా, అసలు ఆధార్ యాడ్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఆ నేమ్స్ పైన క్లిక్ చేయగానే మనకు అక్కడ చైల్డ్ ఆధార్ అని వచ్చింది చూసారా, ఆధార్ నెంబర్ కింద. అంటే ఇప్పుడు ఆ చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్తోనే మనకు రిజిస్ట్రేషన్ అయ్యింది కనుక ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ చైల్డ్కి ఆధార్ ఐడి అనేది మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పేరు సెలెక్ట్ చేసుకొని పేరు పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అక్కడ ప్రొఫైల్ పక్కకు 3 dots అవుపడుతున్నాయి కదమ్మా, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ క్రియేట్ రిట్రీవ్ ఆధార్ ఐడి అని వచ్చింది. సో మనకి ఇప్పుడు ఇక్కడ పైన నేము, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, సో ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, రెడ్ కలర్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం రిలేషన్ విత్ అంటే ఏ రిలేషన్ ఆఫ్ పేరెంట్ అండ్ గార్డియన్, అంటే ఆ పాపకు రెఫరెన్స్గా ఎవరి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నామో, ఫాదర్ అయితే ఫాదర్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకు నేమ్ వచ్చేసింది. ఇప్పుడు అథెంటికేషన్ మెథడ్, సో అథెంటికేషన్ ఐడి నెంబర్ మనం అక్కడ ఆ ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం లేదు, జస్ట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం సబ్మిట్ చేసాం చూడండి, జస్ట్ మన నెంబర్ ఆధార్ నెంబర్ కొట్టి సబ్మిట్ చేయగానే ఆధార్ ఐడి ఈజ్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్, రిట్రీవ్డ్ అండ్ లింక్డ్. సో మనకు చూసారు కదా, మనకు ఇప్పుడు ఆ పాప యొక్క ఆధార్ ఐడి క్రియేట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆధార్ ఐడి క్రియేట్ అయింది కదా, మనం ఒకసారి ఆ నేమ్తోని మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఆ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం, నేమ్ పైన క్లిక్ చేసాము. సో మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ
ఇక్కడ ఆఫర్ ఐడి మనకు డిస్ప్లే అవుతుంది. నెంబర్ 320146480749. ఇది ఆ చైల్డ్ యొక్క ఆఫర్ ఐడి. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు 3 to 6 పిల్లల యొక్క ఆధార్ కలెక్ట్ చేసుకొని పిల్లల యొక్క వ్యక్తిగత ఆధార్ కార్డ్ కలెక్ట్ చేసుకొని యాడ్ చైల్డ్ ఆధార్ చేసి ఆఫర్ ఐడి క్రియేట్ చేయగలరమ్మా. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, థ్యాంక్స్.